ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత గోల్డ్, సిల్వర్ ప్రజెంట్ వీటి పరిస్థితి ఏంటనే చూద్దాం. తర్వాత క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటి పరిస్థితి కూడా ప్రజెంట్ ఏంటనే చూద్దాం. తర్వాత నెక్స్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం కొన్ని స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేశాను. ఒక 10 స్టాక్స్ వరకు సెలెక్ట్ చేశాను. 9, 10 ఉంటే సెలెక్ట్ చేశాను. అవి ఏంటి చూపిస్తాను. నెక్స్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్కి ట్రై చేయండి. అందులో మీకు నచ్చిన స్టాక్ అనేది తీసుకోండి. ఏ తీసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. మార్కెట్ అయితే బాగుంది, ఇంకా నార్మల్ అయిపోయింది. మీకు ఆల్రెడీ మొన్న చేశాను వీడియో, 2 రోజుల కిందటే చెప్పాను. ఇంకా మార్కెట్లోకి రావడానికి రైట్ టైము, ఎవరైనా వచ్చి మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే ఇదే మంచి టైం అని చెప్పాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, అప్పుడే ఎంటర్ అవ్వకూడదు, కంగారం లేదు, ఎక్కడికి వెళ్ళిపోదని చెప్పాను కదా. కానీ 2 రోజుల కిందటే చెప్పాను మార్కెట్ ఇంకా ఎంటర్ అవ్వడానికి రైట్ టైం అనేసి. ఆ రోజు 2 రోజుల కిందటే క్రూడ్ ఆయిల్ కూడా డౌన్ సైడ్ పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. పూర్తిగా ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో అప్పుడు వీడియో చేశాను. అదేంటంటే ఉదయం చేశాను, ఉదయం 7:30, 8 గంటలకు చేశాను. 7 గంటలప్పుడు చేశాను. చాలా తక్కువ మందికి అది రీచ్ అయింది, చాలా తక్కువ మంది చూశారు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడైనా ఏం అయిపోలేదు, ఇప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఇంకా బోల్డ్ టైం ఉంది. అందుకే ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూపిస్తాను. స్వింగ్ ట్రేడింగ్ తీసుకోండి చాలు, ఇంకా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఏం వద్దు. చాలామంది అంటున్నారు ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలు కలిపి ఒకసారి చెప్పేమనేసి. అన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో డబ్బులు రావు. ఆ ఇన్స్టిట్యూషనల్స్ అలా ఉంటారు, వాళ్ళు అలాగే అంటారు. తక్కువలో కొంటారు, ఎక్కువ వస్తే అమ్మేస్తుంటారు. మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేయాలి. మనం ఎక్కువ ఉన్నప్పుడు కొనకూడదు, ఎప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొనాలి. అందుకే ఇప్పుడు కూడా వారానికి ఒకసారి అవకాశం ఉంటే, అంటే అవకాశం లేని వాళ్ళు ఎలాగ చేయరు, తప్పదు. నేను వీడియోస్ పెడతాను కదా, మీ కింద కంగారు 1 వీక్ ఒకసారి తీసుకోండి. ఆ వీక్లో ఏ బాగున్నాయో పెడతాను. ముఖ్యంగా స్వింగ్ ట్రేడింగ్ ఏ స్టాక్స్ బాగుంటే అవి పెడుతుంటాను. మండే తీసుకోండి, ఫ్రైడే వరకు ఉంచండి. ఎక్కువ అవసరం లేదు, 1% వచ్చినా చాలు. ఎందుకంటే 15 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి పెట్టిన ఒక్కొక్కరికి రూపాయి కూడా ప్రాఫిట్ లేదు, ఇంకా లాస్లోనే ఉన్నారు. ఈ మార్కెట్ పైకి వెళ్ళాలి, అప్పుడు అది రికవర్ అవ్వాలి. అలాంటిది వారానికి 1%, 2% వస్తే చాలదంటే. మంచి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఏ అయితే బాగున్నాయి, ఏ సెక్టర్ అయితే బాగుందో చూసి పెడుతుంటాను. క్వాలిటీ స్టాక్సే పెడుతుంటాను. 2 రోజులు లేట్ అయినా సరే భయం ఉండదు. కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఏ పెన్నీ స్టాక్స్ జోలికి గట్టి వెళ్ళకండి. ఎప్పుడు క్వాలిటీ స్టాక్స్లోనే ఉండాలి. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే స్టాక్స్ సెలెక్ట్ చేస్తాను, చూపిస్తాను. మండే తీసుకోండి, ఫ్రైడే ఎగ్జిట్ అయిపోండి. టార్గెట్స్ మీరు చూడవసరం లేదు. టార్గెట్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. అంతవరకు 1 వీక్లో అంత దూరం వెళ్ళిపోదు. మహా అయితే 1 వీక్ ఎంత మూవ్ అవుతుంది, మహా అయితే ఒక 3%, ఒక 5% మూవ్ అవుతుంది. 5% మూవ్ అయితే చాలా ఎక్కువ. ఎందుకంటే మనం అన్ని చిల్లర స్టాక్స్ తీసుకోము, అన్ని క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటాం. కాబట్టి మినిమం 3%, మ్యాక్సిమం ఒక 5%, అంతకంటే ఎక్కువ మూవ్ అవ్వవు. అదే సేఫ్ అనమాట. కాబట్టి మీరు 1 వీక్లో ఎంత వస్తే అంత తీసుకొని బయటకు వచ్చేయడం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే పెడతానే చూసుకోండి అలాగా. అంతేగాని అలా సంవత్సరాల కొద్ది పెట్టుకొని ఉండకండి. మళ్ళీ పెరిగిన తర్వాత తీయలేదనుకోండి, మళ్ళీ కింద పడుతుంటుంది. అందుకే ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మార్కెట్లో నుంచి. ఇప్పుడు నిఫ్టీ పరిస్థితి అయితే ప్రజెంట్ ఇది 24,270 ఉంది కదా. ఇది ఇంక డైరెక్ట్గా దీనికి ఏం అడ్డం లేదు. ఇక్కడ ఎక్కడంతా 26,000 వరకు ఇంక స్టాపులు లేవు ఎక్కడ కూడా. 26,000 వరకు మధ్యలో ఇంకేం లేవు చూడండి. మొత్తం రూట్ అంతా క్లియర్గా ఉంది. క్లియర్గా ఉందని చెప్పి ఒకే రోజు వచ్చేది, ఒకే వారంలో వచ్చేది, ఎన్ని రోజులకి వస్తుందో తెలియదు. అలా మెల్లిమెల్లిగా వస్తుంటుంది. ఇంతకుముందు అంత స్పీడ్ ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే అన్ని సెక్టర్స్ కలిపి మూవ్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు, ఏదో ఒక 2 సెక్టర్స్ మూవ్ అవుతున్నాయి, తర్వాత మళ్ళీ అయిపోతున్నాయి, మళ్ళీ ఇంకో సెక్టర్స్ మూవ్ అవుతున్నాయి. అన్ని సెక్టర్స్ మూవ్ అయ్యాయి అనుకోండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. కానీ అంతకుముందు అంత స్పీడ్ అయితే ఉండదు. ఎందుకంటే మార్కెట్ రివర్స్ అయింది. మరీ బాటం నుంచి ఏం కాదు, సగం నుంచి రివర్స్ అయింది. ఎందుకంటే ఇది చెప్పాలంటే, ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, ఇన్స్టిట్యూషనల్స్ కావాల్సిన లెవెల్ అయితే కాదు ఇది. వాళ్ళ లెవెల్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే రివర్స్ అవ్వలేదు ఇది. సపోజ్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే, ఒక బిల్డింగ్ 10 ఫ్లోర్లు ఉందనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ ఇది సప్లై జోన్ అయితే, గ్రౌండ్ ఫ్లోర్ డిమాండ్ జోన్ అనమాట. ఇప్పుడు మధ్య నుంచి రివర్స్ అయింది ఇది. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఇంకేం లేదు. పూర్తిగా కాదు అది కూడా అనుకుంటున్నారు, ఏదో ఎక్కువ పడిపోయింది అనుకుంటున్నారు, కానీ ఏమి లేదు. మహా అంటే 5వ ఫ్లోర్ నుంచి పైకి రివర్స్ అయిపోయింది అనమాట. అదే మీకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇది పడి ఉంటాయి నిఫ్టీ. అప్పుడు ఫాస్ట్గా ఇంతకుముందు మళ్ళీ మామూలుగా ఇంతకుముందులాగా అంత స్పీడ్గా తెలియను. ఎందుకంటే ఇది మన వాళ్ళు పన్నవలేదు. వాళ్ళు ఎంత అమ్ముతున్నా సరే, వాళ్ళు నిజంగా అమ్మిన ఎఫ్ఐఎస్ అమ్మిన వాటికి ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి, అసలు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోలేదు అసలు నిఫ్టీ. కానీ మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత అమ్ముతున్నారు అంత కొనడం వల్ల అలా అక్కడ అయిపోయింది అనమాట. చెప్పలేం ఇప్పుడు వాళ్ళు కొండ మొదలెడితే మనలో అమ్మడం మొదలెడతారేమో, ఏం చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. అందువల్ల అంతంత మూమెంట్స్ చెప్పలేం, ఏదైనా జరగవచ్చు అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు రివర్స్ అయిన ఈ ఏరియా అయితే మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్న లెవెల్ అయితే కాదు. వాళ్ళకున్న అనుకూలంగా లెవెల్, వాళ్ళు అమ్మిన దానికి ఎప్పుడో కిందకి వెళ్ళి ఉండాలి. కానీ మన వాళ్ళు కిందకి వెళ్ళనవలే, ఎప్పటికప్పుడు కొని పారేస్తున్నారు.
అందువల్ల అది మధ్యలో ఉందన్నమాట. అందువల్ల పెద్ద మూమెంట్స్ రాకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇది 26,000 వరకు ఒక స్టాప్ ఉంది, మధ్యలో ఇంకెక్కడేం లేవు. అది కూడా చాలా స్లోగా వెళ్తుంటుంది. ఓకే, రాత్రి ఏం వెళ్ళిపోదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో చాలా రోజులు తన్నుకుంటుంది ఈ ఏరియా. 26 తర్వాత ఈ నిఫ్టీ ఇలా రేంజ్లో తిరుగుతూ ఉంటుంటుంది, చూసుకోండి. తర్వాత కానీ ఈ మూమెంట్లో మాత్రం ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది, కానీ చాలా స్లోగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని సెక్టర్స్ పెద్దగా సపోర్ట్ చేయట్లేదు, అది అందువల్ల అనమాట. ఇది నిఫ్టీ పరిస్థితి అయితే. ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ కనుక చూసుకుంటే, గోల్డ్ 1,47,378 ఉంది. దీనికి ఇది కూడా రివర్స్ మంచి జోన్. ఇది ఏరియా అనుకున్నాం కదా రావాలనేసి, ఆల్రెడీ జోన్లోకి ఎంటర్ అయిపోయింది. చూపిస్తాను చూడండి, ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇదంతా ఒక జోన్, ఇది పెద్ద జోన్, ఎంత ఉండకూడదు ఎప్పుడు జోన్. ఇదంతా జోన్, ఒకే జోన్. ఆల్రెడీ ఒక జోన్లోకి ఎంటర్ అయ్యి రివర్స్ అయింది కరెక్ట్గా. ఇది ఈ పడ్డాలు లెగడాలు ఇది అంతా న్యూస్ వల్ల, అంతా బిగ్ ప్లేయర్స్ ప్లానింగ్ ఉంటుంది అంతా కూడా. అంతా న్యూస్ ఏం కాదు. మన వాళ్ళు ఏంటంటే 2 రోజులు పెరగగానే దానికి ఏదో ఆ టైం ఇప్పుడు ఏదో న్యూస్ వస్తే లింక్ చేసి మాట్లాడుతుంటారు. పడినప్పుడు ఏదో లింక్ చేసి కొన్నిసార్లు జరుగుతుంది, కానీ ఎక్కువగా వాళ్ళు 2-3 నెలలకి సరిపడి ప్లాన్ చేసుకుంటారు. పైకి ఎంత వెళ్ళాలి, కిందకి ఎంత వెళ్ళాలి అనేది ముందుగా ప్లానింగ్ అనేది ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఇక్కడికి కరెక్ట్గా ఈ జోన్ నుంచి రివర్సల్ తీసుకుంది. సేమ్ బిగ్ ప్లేయర్స్ ప్లాన్ ప్రకారం అదే, అంటే ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా అనమాట ఇది. అంతేగాని ఇక్కడ ఇలా పడడానికి బోల్డ్ రీజన్లు చెప్పారు, ఆ మధ్యన ఏవో చెప్పారు, కానీ ఇదంతా ఒకటిదే సోదిగానే. కరెక్ట్గా ఈ లెవెల్కి రావాలి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నా వచ్చింది అంతే. కానీ ఇంతవరకు రాదు, ఇదంతా ఒక జోన్ కాబట్టి. ఇక్కడ ఈ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎంటర్ అయ్యింది, రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ టార్గెట్ ఎంత అంటే ఇది 1,60,000 లేదంటే 1,62,000 ఇంతవరకు సేఫ్ అనమాట. దీనికి కూడా మధ్యలో ఇంకేం అవ్వట్లేదు. ఇది ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక ఉంది కదా పాయింట్. అంత ఇంపార్టెంట్ కాదు, సెకండ్ ఉంది చూసారు, ఇది ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని మనం చూసినా సరే 1,62,000 వరకు సేఫ్ అనమాట, పైకి వచ్చే అవకాశం అయితే ఉంది గోల్డ్ పరిస్థితి అయితే. తర్వాత సిల్వర్ కూడా ఇంచుమించు అంటే సేమ్ జోన్ నుంచి రివర్స్ అయింది. సేమ్ గోల్డ్ లాగా ఇది మూవ్ అవుతుంటుంది. ఇది కూడా సేమ్ అంతే, 3 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది టోటల్గా అయితే ఇక్కడ వరకు ఉంది టార్గెట్, చెప్పలేం ఎప్పుడుగో వెళ్తే లేకపోతే లేదు. ఎంత 3,80,000 ఇదే మధ్యలో దీనికి కూడా ఎక్కడ లేవు, కానీ దీనికి ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే 3 లక్షలే. ఇంతవరకు వచ్చే ప్రాబిలిటీ అయితే ఉంది ఇది సిల్వర్ పరిస్థితి కూడా. ఎందుకంటే మన మార్కెట్ బాగుంది కాబట్టి, ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే బాగుందో ఇటుపక్క తగ్గుతారు ఇంక జనాలు. మళ్ళీ అక్కడ ఏదైనా తేడా జరిగితే అందులో తెచ్చి డబ్బులు ఇందులో పెడుతుంటారు. అందువల్ల అది ఏదైనా తేడా జరిగితేనే ఒకసారి పైకి పెరిగితే తప్ప, బాగున్నప్పుడు సాధారణంగా అవి ఎందుకంటే కొంచెం బెటర్గా ఉన్నాయి కదా, వీటికన్నా కొంచెం మంచి వాల్యూలు ఉన్నాయి కాబట్టి అందులోనే పెట్టుకుంటారు. అక్కడ తేడా జరిగితే ఇందులోకి వస్తారు, అప్పుడు ఇందులో మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అందుకే మనం ఎక్కువ దీని కూడా చూడకూడదు, పెద్ద మూవ్మెంట్స్ అయితే ఇందులో ఉండకపోవచ్చు. అందుకే టార్గెట్స్ ఇప్పుడు చిన్న టార్గెట్స్ దీనికి ప్రస్తుతానికి అయితే. ఇది సిల్వర్ పరిస్థితి అయితే. తర్వాత క్రూడ్ ఆయిల్ సినిమా అయిపోయింది, ఇంకా డౌన్ ట్రెండ్ పూర్తిగా స్టార్ట్ అయిపోయింది 100%. ఇప్పుడు మన 2 రోజుల కిందట, అంటే శుక్రవారం అంటే నెక్స్ట్ వారం బుధవారం నుంచి దీన్ని స్టార్ట్. అప్పుడే గ్రూప్లో పెట్టాను, ఇంకా నిఫ్టీ పని అయిపోయింది అనేసి, మార్కెట్ రివర్స్ అయిందనేసి. మరుసటి రోజు ఉదయం వీడియో కూడా చేశాను, ఇంకా నేను మార్కెట్లోకి రెండే మంచి టైం అనేసి. ఇదనమాట నిఫ్టీ. క్రూడ్ ఆయిల్ అయితే ఇంకా ఏదైనా జరిగితే తప్ప, ఇంకా మామూలుగా అయితే టెక్నికల్గా 1% కూడా వస్తుంది పైకి, 1% 2% కూడా మళ్ళీ పైకి పెరుగుతుంటుంది. అదంతా మామూలుగా ఆ మాత్రం మూవ్మెంట్ ఉంటుంది, అంతేగాని ట్రెండ్ అయితే చేంజ్ అవ్వదు అంత ఈజీగా. మళ్ళీ 2%, 3% కూడా పెరగచ్చు, కానీ అది మనకి పెద్దగా లెక్కే ఉండదు అనమాట. దాని ఎఫెక్ట్ అయితే ఉండదు పెద్దగా. ఉంటే ఒకరోజు అలా ఉంటుంది తప్ప పెద్దగా భయపడే పని అయితే లేదు. నెక్స్ట్ పెరగాల్సింది దీనిలో, ఇది ఎలాగైతే పడిందో సేమ్ పరిస్థితి న్యాచురల్ గ్యాస్ ఉంది నెక్స్ట్ రెడీగా. ఇది చాలా రోజులు ఇక్కడే అనుకుంటుంది చూడండి, ఇక్కడ నుంచి ఇదే రేంజ్లో ఉంది చూడండి. అసలు ఈ వీక్లో కిందటి నెల కాకుండా కిందటి నెల మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, మళ్ళీ ఈ మంత్లోకి స్టార్ట్ అయిన తర్వాత, ఈ మంత్ మళ్ళీ కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా మంత్లీ క్యాండిల్. ఈ మంత్తోనే ఈ ఏరియా దాటద్దని అనుకున్నాను నేనైతే అదే అనుకున్నాను. అంటే లాస్ట్ మంత్ అంతా ఆ మంత్ అంతా క్యాండిల్ దగ్గర ఉంచేసి నెక్స్ట్ ఆ మంత్ ఎండింగ్లోనే ఇది పైకి లేపుతారు అనుకున్నాం, కానీ అయినా సరే ఇంకా అక్కడే ఉంది ఇది. మళ్ళీ చూడాలి ఈ వీక్, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇది. ఈ మంత్లోకి మళ్ళీ కొత్తగా వచ్చాం కాబట్టి ఈ మంత్ క్యాండిల్తో ఏమైనా ఈ బార్డర్ క్రాస్ అయితే క్రాస్ అవ్వచ్చు. ఇది ఎంతంటే
325 దాటాలి. 325 దాటితే అప్పుడు ఇందులో మూవ్‌మెంట్ అనేది అప్పుడు మంచి ఎంట్రీస్ దొరుకుతాయి. అంతవరకు ఇలా సైడ్ వేస్‌లోనే తిరుగుతుంటది. కిందకైతే మాత్రం ఇది ఎళ్ళే పరిస్థితే లేదసల. 1% ఇది కూడా 1% కిందకెళ్ళే ఛాన్స్ లేదు. టెక్నికల్‌గా అయితే మాత్రం. ఏదైనా మళ్ళీ పక్కన ఎక్కడ ఏదైనా జరిగితే తప్ప టెక్నికల్‌గా 1% కూడా కిందకెళ్ళే ఛాన్స్ లేదు. అలాగని పైకి కూడా అంత తొందరగా వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏమో ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇదే మళ్ళీ ఇచ్చుతారేమో. చాలా రోజులు అయిపోయింది ఇప్పటికి. అందుకంటే రూట్ అన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీక్ జంప్ అయిపోవచ్చు. మండే నుంచి ఫ్రైడేలోగా ఏదో టైంలో ఇప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే చెప్పాను కదా లెవెల్స్ 401, 481 లెవెల్స్ అంతే. మధ్యలో ఇంకే స్టాపులు లేవు ఎక్కడ కూడా. ఇది కూడా అంత ఒకేసారి రోజు ఇది స్పీడ్గా వెళ్తాయి. లాట్ లెక్క స్టాక్స్ లెక్క కాదు. 1-2 రోజుల్లో టార్గెట్కి వెళ్ళిపోయి మళ్ళీ అలా ఉండిపోతాయి అక్కడ. చాలా స్పీడ్గా ఉంటుంది ఇది బ్యాంక్ నిఫ్టీ లాగా న్యాచురల్ గ్యాస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆపోజిట్కి వెళ్ళినా సరే అలాగే ఉంటుంది. అందువల్ల ఇందులో జాగ్రత్తగా ఉండాలి. మీరు ట్రేడ్ తీసుకుంటే మాత్రం క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ తీసుకుంటే న్యాచురల్ గ్యాస్ ఓన్లీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. అది కూడా కిందకి పడి పైకి వెళ్ళేటప్పుడు. క్రూడ్ కూడా అంతే సేమ్. పైకి పెరిగినప్పుడు మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు తీసుకోవాలి. దీని మెయిన్ డైరెక్షన్ పైకి, క్రూడ్ మెయిన్ డైరెక్షన్ కిందకి అనమాట. కానీ మీకు మార్కెట్ ట్రేడింగ్ అవర్స్లో మీకు ఏంటంటే రివర్స్ మీకు దొరుకుతాయి. ఇది న్యాచురల్ గ్యాస్ నుంచి కిందకి వెళ్తుంటుంది, క్రూడ్ ఆయిల్ పైకి వస్తుంటుంది. మీరు అదే ట్రెండ్ అనుకొని మీరు చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. మీకు అదే కదని చెప్పేసి ఎంటర్ అయిపోవాలి. ఒకసారి ఇరికిపోతారు మళ్ళీ టప్ ఆపోజిట్కి వెళ్ళిపోతాయి. కాబట్టి మెయిన్ ట్రెండ్ ఏటైతే మన అటువైపు ఉండాలి. లోవర్ టైం ఫ్రేమ్ కూడా అటే ఉండాలి. చూసుకోండి. పైకి వెళ్తుంటే క్రూడ్ ఆయిల్లో ఎంటర్ అవ్వకండి. కిందకి వెళ్తేనే పైకి వచ్చిన తర్వాత కిందకి వెళ్తే ఎంటర్ అవ్వండి. న్యాచురల్ గ్యాస్ కూడా కిందకి వెళ్తుంటే ఎంటర్ అవ్వకండి. పైకి వెళ్తే ఎంటర్ అవ్వండి. కిందకి పడిన తర్వాత వెళ్ళాలి అంతే. మీకు ఇది ఏంటంటే మీకు 7:30-8 తర్వాత అయితే మీకు కరెక్ట్ ఎంట్రీ దొరుకుద్ది. లేదంటే ఒకసారి 6 గంటల నుంచి కూడా దొరుకుతుంది. 6 గంటలకు ఒకసారి 8 గంటలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఇందులో అప్పుడు ఎంట్రీ ఉందా లేదనేది చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను స్వింగ్ ట్రేడింగ్ నెక్స్ట్ వీక్ కోసం ట్రై చేయండి. మీ టార్గెట్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. చాలా దూరం వెళ్తాయి కానీ అంత మీకు 1 వీక్లో అంత వెళ్ళిపోయి చెప్పాను కదా 3%, 5% మూవ్ అవ్వవు. మళ్ళీ అలాగే అక్కడక్కడ ఉండిపోతాయి. అందుకోసం మీరు ఏం చేస్తారంటే మండే తీసుకోండి, ఫ్రైడే వరకు ఉండండి. ఫ్రైడే అంటే మళ్ళీ సాయంత్రం వరకు ఉండకండి. మధ్యాహ్నంలోగా క్లోజ్ చేసేయండి. మళ్ళీ మధ్యాహ్నం ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ ఏం జరిగితే జరగవచ్చు. అందువల్ల మీరు ముందుగానే బయటకు వచ్చేస్తే బెస్ట్ అనమాట. 1%, 2% వచ్చినా చాలు, ఇంకో పర్లేదు. ఎప్పుడు మండేనే, ఇప్పుడు వీకెండ్లో కాదు మధ్యలో కూడా ఏమైనా స్టాక్స్ దొరికితే స్వింగ్ ట్రేడింగ్ పెడతాను. కాబట్టి మీకు నేను చెప్పిన లెవెల్కి కరెక్ట్గా ఆ లెవెల్లో ఎంట్రీ దొరికితేనే తీసుకోండి, లేదంటే వదిలేయండి. చూపిస్తాను స్టాక్స్ ఏంటనేవి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంకు. ఇది ప్రజెంట్ 974 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే 980 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. ఎంట్రీ పాయింట్ 980 దాటితే చాలు ఎంటర్ అయిపోండి. దీని స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలంటే 960 దాటి కిందకు వస్తే మాత్రం తీసేయండి. పైన ఉంటే మాత్రం ఉన్నాయండి. అది కూడా మీరు తీసుకున్న తర్వాత రోజంతా అలాగ అక్కడే ఉండిపోయింది అనుకోండి. మీరు తీసుకున్న తర్వాత ప్రాఫిట్లోకి వెళ్ళలేదు అనుకోండి, సాయంత్రం వరకు అలాగ అక్కడే ఉండిపోతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ డేకి ఉంచకండి. మినిమం ఒక 1% అయినా ప్రాఫిట్ ఉండాలి. మీరు నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని హోల్డ్ చేయాలంటే మినిమం 1%, మ్యాక్సిమం 2% ప్రాఫిట్లో ఉంటే అది నెక్స్ట్ డేకి అలా ఉంచండి. కాస్ట్ ఉన్నా సరే తీసేయండి, మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేసుకోవచ్చు. అదనమాట. మీకు అంటే మళ్ళీ ఆపర్చునిటీ మిస్ అయిపోతాయేమో ఎందుకలా ఉంచొద్దామని చెప్పేసి ఉంచకండి. బోల్డ్ దొరుకుతాయి, ఇది కాబట్టి ఇంకోటి దొరుకుతుంటుంది. అలాగా మీకు మధ్యలో ఏం దొరికితే పెడుతుంటాం, అప్పుడు కావాలంటే ఎంటర్ అవుతారు. కానీ అంతేగాని అన్ని కాస్ట్ ఉన్నా సరే చిన్న ఒక మైనస్లోకి వెళ్ళినా సరే మళ్ళీ దాన్ని హోల్డ్ చేయకండి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోసం మనం పెట్టుకోవట్లేదు కదా, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి 1 వీక్ 10 డేస్ అలాగే. కాబట్టి మీరు స్టాప్ లాస్ ఇట్టయితే తీసేయండి, ఉంచకండి అంతే. స్టాప్ లాస్లో గుర్తుపెట్టుకుని టార్గెట్ మాత్రం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంచుకోండి, సరిపోద్ది అంతే. ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ది స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి. తర్వాత సెకండ్ది ఏంటంటే డిఎల్ఎఫ్. ఇది 975 ఉంది ప్రజెంట్. ఇది డిఎల్ఎఫ్. దీని ఎంట్రీ ఎంతంటే 675 ఉంది కదా ప్రజెంట్. ఇది 685 దాటితే ఎంటర్ అయిపోండి. దీని ఎంట్రీ పాయింట్ 685 చూసుకోండి. 680 క్రాస్ అయినా ఎంటర్ అయిపోవచ్చు. 680 దాటితే ఎంటర్ అయిపోండి. దీని స్టాప్ లాస్ చిన్నదే పెట్టుకోండి. స్టాప్ లాస్ స్వింగ్ ట్రేడింగ్ అని చెప్పి పెద్ద పెట్టుకోవసరం లేదు. దీని స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారు, 670 పెట్టుకోండి. స్టాప్ లాస్ 670 డిఎల్ఎఫ్ది, ఎంట్రీ 680 చూసుకోండి. టార్గెట్ ఫ్రైడే మధ్యాహ్నం వరకు ఉంచడం సరిపోద్ది. డిఎల్ఎఫ్ ఇది ఒకటి పెట్టుకోండి, బాగుంటుంది డిఎల్ఎఫ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే
గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఇది బాగానే ఉంటుంది. ఇది వద్దులేండి, ఎందుకంటే డిఎల్ఎఫ్ తీసుకుంటున్నా అని వద్దులే, ఇది వద్దులే కానీ అది ఇంట్రాడేకి అయితే ఓకే. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఇది కూడా బాగుంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ అంటే ఇది బెస్ట్, చూసుకోండి. ఇది 1411 ఉంది ప్రజెంట్. ఇది దీని ఎంట్రీ ఎంత అంటే, అది బాగానే ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బాగుంది, కాకపోతే దీనికంటే అదే ఎక్కువ స్పీడ్గా మూవ్ అవుతుంటుంది. ఇది పెద్దది కదా, ఇది ఎక్కువ, ఇది ఒక అడుగు అయితే అది 2 అడుగులు వేస్తుంటుంది ముందుకి. దీని ఎంట్రీ ఎంతంటే 1420 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి ఐసిఐసిఐ బ్యాంకు. దీని స్టాప్ లాస్ 1408. ఇప్పుడు ఉన్న ప్రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. 1410 స్టాప్ లాస్, ఎంట్రీ 1420 చూసుకోండి ఐసిఐసిఐ బ్యాంక్. దీని మిస్ అవ్వదు, ఇది కూడా బాగానే ఉంటుంది. కానీ ఏదైనా ఒక సెక్టార్లో 2 స్టాక్స్లో పెట్టకండి, ఎప్పుడు కూడా ఒకటే పెట్టుకోండి. అయితే ఇండస్ఇండ్ బ్యాంకు లేదంటే ఐసిఐసిఐ బ్యాంకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి ఉంటుంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఇది కూడా బాగుంటుంది, చూసుకోండి. ఇది 11,723 అల్ట్రాటెక్ సిమెంట్. దీని ఎంట్రీ ఎంతంటే, అల్ట్రాటెక్ సిమెంట్ ఎంట్రీ ఎంతంటే, ఇది బాగుంటుంది, మిస్ చేసుకోవద్దు. దీని ఎంట్రీ 11,760 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. దీని స్టాప్ లాస్ 11,640. దీని స్టాప్ లాస్ చూసుకోండి. అల్ట్రాటెక్ సిమెంట్ ఇది బాగుంటుంది, చూసుకోండి. నెక్స్ట్ వీక్ ఇది కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చూపిస్తాను, చాలా చూపిస్తాను, కానీ అన్నింటిలో పెట్టించుకోకండి. ఒకటి లేదంటే 2 పెట్టుకోండి, మీకు నచ్చిన దాంట్లో అంతే. తర్వాత ఇంకోటి ఎయిర్టెల్ ఒకటి బాగుంటుంది. ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ ఇది కూడా బాగుంది, చూసుకోండి. 1910 ప్రజెంట్ ఇది. దీని ఎంట్రీ ఎంతంటే, ముందు వీటినే ట్రై చేయండి. ఫస్ట్ అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత ఎయిర్టెల్ ఒకటి, తర్వాత ముందు ఏం చూపించాను అదేంటది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బాగానే ఉంటుంది. డిఎల్ఎఫ్ జోలికి వెళ్ళకండి, డిఎల్ఎఫ్ వద్దు. సేఫ్లీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లోనే పెట్టండి. నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ చెప్తాను చూడండి. అది ఎయిర్టెల్ ఒకటి, ఇప్పుడు ఇది ఒకటి చూసుకోండి. దీని ఎంట్రీ ఎంతంటే 1920 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. దీని స్టాప్ లాస్ 1900 చూసుకోండి. ఎయిర్టెల్ ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. దీన్ని ఎయిర్టెల్ ఫస్ట్ ప్లేస్ పెట్టుకోండి. సెకండ్ది ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ అదొకటి. తర్వాత మూడోది బ్యాంక్స్లోన ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుకోండి, బెస్ట్. అంటే తక్కువ, అది ఎప్పుడు సేఫ్గా ఉన్న దాంట్లో వెళ్ళడం బెస్ట్. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బాగానే ఉంటుంది, దానికంటే ఐసిఐసిఐ బ్యాంక్ సేఫ్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, ఎయిర్టెల్ ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి, ఇంకా చూపిస్తాను ఉన్నాయి, చూసుకోండి. వీటి మీద ఫోకస్ పెట్టండి. అంటే ఇవేంటంటే ఓన్లీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అనమాట. అంటే టాప్ 50 కంపెనీస్ అనమాట, ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్. ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే, ఇందులో మనం ఫండమెంటల్స్ చూడవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఏం తేడా ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. అందువల్ల మనం ఓన్లీ టెక్నికల్స్ చూసుకుంటే చాలు, ఫుల్ సేఫ్ అనమాట. ఎక్కువ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే 100% అనకూడదు కాబట్టి చెప్తున్నాను, చాలా వరకు సేఫ్ అనమాట. ఎందుకంటే ఈ 50 స్టాక్స్ మొత్తం మార్కెట్ అంతా నడిపిస్తాయి. అందువల్ల మనం ఈ 50 స్టాక్స్లో ఎప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలి. అందుకోసమే ఎయిర్టెల్ ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, ఈ 3 పెట్టుకోండి. నెక్స్ట్ వీక్కి ఇంకా చూపిస్తాను. ఇంకా వేరే స్టాక్స్ ఉన్నాయి, ఎందుకంటే అవి ఎక్కువ పెరుగుతాయి, స్పీడ్గా పెరుగుతాయి, పడినప్పుడు కూడా స్పీడ్గా పడిపోతుంటాయి. ఇందులో ప్రాఫిట్ తక్కువ వస్తుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అంటే సేఫ్ అనమాట. మన డబ్బులు ఎటు పావు, భయం అనేది ఉండదు అనమాట. మరీ అంత తేడా, ఒకవేళ ఇది 1% పడితే 2%, 3% పడిపోతుంటాయి. అందువల్ల ఇవి సేఫ్. ఈ 3 మీద ఫోకస్ పెట్టండి, నేను చూపిస్తాను. తర్వాత ఇంట్రాడేకి ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే, అది వాట్సాప్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి నెంబరు, దానికి కాల్ చేయండి. చాలామంది ఇప్పటికి కూడా మళ్ళీ చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఫోన్లో అవ్వట్లేదు అంటున్నారు. నార్మల్ కాల్ చేస్తే అవ్వదు, వాట్సాప్ కాల్ చేస్తేనే అవుతుంది. మార్కెట్ ఇప్పుడు బాగుంది, ఎవరైనా ఇంట్రాడే చేయాలనుకుంటే మీకు టైం ఉంటే మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మార్కెట్ కండిషన్ బాగుంది కాబట్టి చెప్తున్నాను, అవకాశం మిస్ చేసుకోవద్దు, చూసుకోండి. మీకు అవకాశం మీకు టైం ఉంటేనే, అదిగా టైం లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి, మీకు పర్లేదు. మీకు మంచి ఎప్పుడు అవకాశం దొరికినా సరే, ఏ మంచి స్టాక్ దొరికినా సరే స్వింగ్ ట్రేడింగ్ పెడతాను. అవకాశం లేకపోతే మాత్రం రిస్క్ చేయొద్దు. అవకాశం ఉంటేనే ఇంట్రాడేకి రండి. మీరు ఓన్గా చేసుకుంటే మీకు చాలా స్ట్రెస్ అనమాట. ఇప్పుడు హంటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టాప్ లాస్ హంటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఓన్గా చేసుకుంటే మీకు తట్టుకోలేరు.
అది ఎందువల్ల అవుతుందనేది తెలీదు. నేను స్టాక్స్ పెడతాను, ఒకవేళ వీలుంటే మీరు చేసుకోండి. మీకు ఏదైనా ప్రాఫిట్స్ వస్తాయంటే అప్పుడు జాయిన్ అవ్వండి. లేదంటే అంటే డైలీ పెడుతుంటే ఎందాలా కాదు, స్ట్రైక్స్ పడతాయనేసి భయంగా ఉందనమాట. మళ్ళీ ఛానల్ ఎగిరిపోద్ది అనేసి. ఆల్రెడీ ఇంకొక స్ట్రైక్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు. అది ఇంకా ఇంకొక 10 డేస్లో పోద్ది మొత్తం. అది పోతే ఇంకా స్ట్రైక్స్ అన్నీ రిమూవ్ అయిపోయినట్టే. అప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ కంటిన్యూ పెడతాను. కానీ ఇంట్రాడే అందుకే సరే పెడితే నేను స్టాక్స్ అని పెట్టట్లేదు, మార్కెట్ పరిస్థితి అనేసి టైటిల్ పెడతాను అనమాట. అది ఇంట్రాడే స్టాక్స్ అని పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. స్టాక్స్ అనేసి ఎక్కువ వాడకూడదు అనమాట. స్టాక్స్ రికమెండేషన్ చేయకూడదు. సెబీ చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి మనం అంత దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. దానివల్ల కూడా స్ట్రైక్స్ వస్తున్నాయేమో. అందువల్ల మనం ఓన్లీ మార్కెట్ నిఫ్టీ అనాలిసిస్ ఈ విధంగా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా పెట్టుకొని మీకు అందులో చెప్తాను. ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అని కూడా మీకు టైటిల్ పెట్టను. మార్కెట్ పరిస్థితి ఏంటనేది సోమవారం పరిస్థితి, మంగళవారం పరిస్థితి అని పెట్టేసి ఇంట్రాడే స్టాక్స్ ఒకరు చెప్పినా సరే మీకు అలాగే చెప్తాను. అంతేగాని సపరేట్గా మీకు టైటిల్లో మాత్రం ఇంట్రాడే స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అని మాత్రం పెట్టను. కానీ థంబ్నెయిల్ టైటిల్ మాత్రం మార్కెట్ పరిస్థితి ఏంటనేది మాత్రం పెడుతుంటాను. మీకు పెట్టి అప్పుడు సెక్టర్స్ ఏ బాగున్నాయని చెప్తాను. అంతేగాని ఇన్నాళ్ళగా ఇంట్రాడే స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అని మాత్రం పెట్టను. కాబట్టి మీరు అది ఓన్లీ మార్కెట్ పరిస్థితి కదా అని చెప్పేసి వీడియో చూడడం మానకండి. మీకు ఒకవేళ ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఏమైనా స్టాక్స్ కావాలంటే చేసేవాళ్ళు అయితే మాత్రం మిస్ అయిపోతారు. అది చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 చెప్పాను కదా, డిఎల్ఎఫ్ కూడా చెప్పాను కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండిగో ఒకటి బాగుంటుంది. ముందు నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లోకి వెళ్ళిపోతే సేఫ్ అనమాట. ఇండిగో ప్రజెంట్ 5426 ఉంది ఇండిగో. నేను సేఫ్గా ఉన్నాయి చూపిస్తున్నాను. 5475 ఎంట్రీ పాయింట్ చూసుకోండి. ఇండిగో ఎంట్రీ పాయింట్ 5475, స్టాప్ లాస్ 5400. ఇది కూడా చూసుకోండి. ఇది కూడా కావాలంటే ట్రై చేయండి. ఇవన్నీ కూడా 1 వీక్ వరకే. టార్గెట్ చెప్పినా మీకు అన్ని రోజులు ఉంచరు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంచడం వేస్ట్. మీకు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి హిందుస్థానీలో ఎఫ్ఎంసీజీ జోలికి వెళ్తే బెస్ట్. చూద్దాం. హిందుస్థాన్ యూనిలివర్ ఇంకా ఎఫ్ఎంసీజీ అంత స్ట్రాంగ్ అవ్వలేదు, వద్దులండి. హిందుస్థాన్ యూనిలివర్ అంత వేస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఏటుంది ఇంకంతే. ఇది నిఫ్టీ 50 స్టాక్స్లోనే నాకు మంచిగా అనిపించిన ఇవే అనమాట. ఎయిర్టెల్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ మిస్ అవ్వద్దు, అది కూడా బాగానే ఉంది. ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత ఇండిగో ఒకటి. ఆ 4 స్టాక్స్ అనమాట నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేశాను. ఇంకా ఇది నెస్లే ఒకటిని, హిందుస్థాన్ యూనిలివర్ సెలెక్ట్ చేశాను. కానీ వద్దులండి, ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ మనం తక్కువ టైం పెట్టుకుంటాం కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాయి పట్టుకోవాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం అయితే మనం అది కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ మూమెంట్ ఫాస్ట్గా ఉండాలి కదా. అందుకోసం ఉండాలంటే ఇప్పుడు పెట్టిన 4 పెట్టుకోండి. తర్వాత డిఎల్ఎఫ్ ఒకటి, ఇంకోటి ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను అవి కూడా. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 416 ఉంది ఎక్సైడ్. దీని ముందు ప్రయారిటీ దానికి, ఇప్పుడు చెప్పాను కదా 4 స్టాక్స్ దానికే ఉంది. సెకండ్ ప్రయారిటీ ఇది ఎక్సైడ్. ప్రజెంట్ 416 ఉంది. ఇది కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇది మామూలుగా అయితే కిందకి రావాలి, ఇక్కడ వరకు రావాలి, కానీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇది ఏంటంటే మీరు 422 క్రాస్ అయితే ఎంటర్ అవ్వాలి. చూసుకోండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ 422, లేదంటే 426 అంటే ఎక్కువైపోద్ది. 423 పెట్టుకోండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ పాయింట్ 423, స్టాప్ లాస్ 415. ఇప్పుడున్న ప్రైస్ పెట్టుకుంటే సరిపోద్ది. 416 ఉంది కదా, ఇదే స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది కూడా మీకు నెక్స్ట్ వీక్ హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు. ఇది బాగానే ఉంది. కొంచెం కిందకు వస్తే రావచ్చు, వచ్చి పైకి వెళ్తే వెళ్ళచ్చు. కానీ మీరు చెప్పాను కదా లెవెల్స్, ఆ లెవెల్ దాటితేనే ఎంటర్ అవ్వండి, ముందుగా ఎంటర్ అయిపోద్ది. తర్వాత ఇంకోటి ఉంటుంది, టీవీఎస్ మోటార్. ఇది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ చూసుకోండి. 3627 ఉంది. ఆటో సెక్టర్లోనూ ఇది కూడా బాగానే ఉంటుంది. M&M కూడా బాగుంటుంది. ఇది 3660 క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు. టీవీఎస్ మోటార్. దీని స్టాప్ లాస్ ఎంత అంటే 3600 చూసుకోండి. టీవీఎస్ మోటార్. తర్వాత
తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఇది ఒకటి బాగానే ఉంటుంది. ఇది కూడా బజాజ్ ఫైనాన్స్ 1030 ఉంది. ఇది కూడా పర్లేదు, నిఫ్టీ 50లో ఉన్న స్టాకే బజాజ్ ఫైనాన్స్. ఇది వద్దునండి, లేకపోతే ఇది బాగానే ఉంది. ఇది బాగానే ఉంది కానీ ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది వద్దులేండి, బజాజ్ ఫైనాన్స్ వద్దు. తర్వాత ప్రెస్టీజ్, అంతే ఇంక చాలు. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఎయిర్టెల్ ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, ఫస్ట్ 4 చూపించాను కదా, చాలా సరిపోతాయి. అన్ని బోల్డ్ ఉన్నాయి చెప్పాలంటే. ఇంకా సేఫ్ ఏంటంటే అయ్యా, ఎయిర్టెల్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి చూసుకోండి, ఇండిగో ఒకటి. ఈ 4 మీద ఫోకస్ పెట్టండి. మిగతా కావాలంటే ట్రై చేయండి. మిగతా చెప్పాను కదా, ఎక్సైడ్ ఒకటి చెప్పాను, తర్వాత డిఎల్ఎఫ్ ఒకటి, అవి కూడా ట్రై చేయండి. ఏదో ఒకటే లేదు 2 అంతకంటే ఎక్కువ పెట్టకండి. మళ్ళీ ఏమైనా మంచి అవకాశం దొరికితే, మంచిగా ఉంటే మళ్ళీ వారం మధ్యలో పెడతాను ఏమైనా సింగ్ స్టాక్స్. ఈ కరెక్ట్గా మీకు ఎంట్రీ పాయింట్ దొరికితేనే ఎంటర్ అవ్వండి. మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత ప్రాఫిట్లోకి వెళ్తేనే హోల్డ్ చేయండి. కాస్ట్ ఉన్నా సరే తీసేయండి. మళ్ళీ నెక్స్ట్ అవసరం అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎంటర్ అవ్వండి. అంతేగాని ఉంచకండి అలాగా. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.